హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సినిమాలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, అభిమానులు మాత్రం చాలా ఎక్కువగా ఉంటారు. ఒక వ్యక్తికి అభిమానిగా మారితే చాలు, ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో రాజకీయాల్లోకి, సినిమాల్లోకి ఎవరు వచ్చినా కానీ ఆ అభిమానులు మాత్రం వాళ్ళని మోస్తూనే ఉంటారు. వాళ్ళని గుండెల్లో పెట్టుకొని వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంటారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పవచ్చు. 10 సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన సందర్భంలో కేసీఆర్ పై పోరాటం చేయాలి అంటే ప్రతి ఒక్క నేత గజగజ వణికేవాడు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ప్రాణాలను పణంగా పెట్టి కేసీఆర్ పై పోరాటం చేశారు. కూతురు పెళ్లి ఉన్నా కానీ, కూతురు నిశ్చితార్థం ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారు బెయిల్ మీద వచ్చి ఆ యొక్క నిశ్చితార్థ వేడుకలకు హాజరు కావడం జరిగింది. ఆ తర్వాత అక్రమంగా తనను అరెస్టు చేసిన కేసీఆర్ ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాను, నా కుటుంబం ఏ విధంగా అయితే బాధపడ్డదో కేసీఆర్ కుటుంబం కూడా అదే విధంగా బాధపడాలి, పడుతుంది అని చెప్పేసి ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు శపథం చేయడం జరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసిన పోరాటాలు కావచ్చు, ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన పోరాటం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. 2014 నుండి 2024 10 సంవత్సరాలు మాత్రమే కంప్లీట్ అయిపోయింది. ఆ 10 సంవత్సరాలు సీఎం రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా ఏ విధంగా ఎదిగాడో కూడా మనం అంతా చూసాము. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనం గమనిస్తే ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు. తనే స్వయంగా పాలిటిక్స్ లోకి వచ్చి కష్టపడి ఒక జెడ్పీటీసీ నుండి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు. ఢిల్లీ లెవెల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు క్రేజ్ సంపాదించుకున్నారు. అది హరీష్ రావు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళని గమనిస్తే కేసీఆర్ గారి వల్ల వీళ్ళు రాజకీయ ఎంట్రీ ఈజీగా లభించింది. ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు కూడా ఈజీగా వచ్చాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం జెడ్పీటీసీ నుండి సీఎం వరకు ఎంతో పోరాటం చేసి, పార్టీలో ఎంతో పోటీ ఉన్నప్పటికీ తన తెలివితోటి, తన ప్రజల పక్షాన తనకున్న కమిట్మెంట్ తోటి ఆయన ఈ విధంగా సక్సెస్ కావడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నా కానీ ఆయన అభిమానులు ఒకటి ఆలోచిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి కుటుంబం నుండి మరొకరు కూడా రాజకీయాల్లో లేకపోవడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ నుండి ఎవరైనా పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అభిమానులు అయితే కోరుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఎంతో మంది అభిమానులు ఇరు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పనిచేశారు. 2018లో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఆయనను ఎంపీగా గెలిపించుకోవడం కోసం మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసినప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు, ఆఖరికి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా అభిమానులు వచ్చి మల్కాజ్గిరిలో పనిచేయడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఉండి ప్రజల కోసం తెలంగాణ వ్యాప్తంగా ఆయన తిరిగినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొడంగల్ నియోజకవర్గాన్ని ఆయన సోదరులు చూసుకునేవాళ్ళు. అక్కడ ఏ ప్రోగ్రాం అయినా కానీ, అక్కడ ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా కానీ రేవంత్ రెడ్డి గారి సోదరులే అది రేవంత్ రెడ్డికి చేరక ముందే వారు పరిష్కరించేవాళ్ళు. అయితే వాళ్ళు రాజకీయంగా ఎంట్రీ మాత్రం పెద్దగా ఇవ్వలేదు. అంటే కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళు పనిచేస్తున్నట్లు అక్కడ ప్రజలు భావిస్తున్నప్పటికీ ఒక అధికారికంగా ఒక పదవి కూడా వాళ్ళకు లేదు. ఇప్పటికైనా వాళ్ళు పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కూతురు నైనిషా రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారి వారసురాలిగా, ఏ విధంగా అయితే కేసీఆర్ గారి వారసురాలిగా కవిత సక్సెస్ అయిందో అదే విధంగా రేవంత్ రెడ్డి గారి వారసురాలుగా నైనిషా రెడ్డి గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి గారి అభిమానులు మాత్రం కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి నుండి ఎంపీగా పోటీ చేసినప్పుడు తన తండ్రిని గెలిపించుకోవడం కోసం రకరకాల, అంటే తెలంగాణలో ఏ నాయకుడు కూడా అలాంటి ప్రోగ్రామ్స్ ప్రచారంలో చేయలేదు. ఆ విధంగా మెట్రోలో రేవంత్ రెడ్డి గారు మాస్కులు పెట్టుకొని డ్యాన్స్ చేయడం కావచ్చు, అలాగే కూరగాయల మార్కెట్స్ లో కావచ్చు, ఈ రకంగా అంటే ఒక కొత్త విధానానికి అయితే నైనిషా రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు లోక్సభ స్థానానికి పోటీ చేసినప్పుడు ఆమె చాలా
వర్క్ చేసింది, చాలా పని చేసింది రేవంత్ రెడ్డి తన తండ్రిని గెలిపించుకోవడం కోసం ఎంపీగా. ఆ తర్వాత యువతను బాగా అట్రాక్ట్ చేసి, అంటే పల్లెటూరులో అలాంటివి వర్కౌట్ అవ్వదు, బట్ సిటీలో మాత్రం సిటీలో ఉన్న జనాలకు కనెక్ట్ కావాలంటే కొత్తగా ఉండాలి. సో ఆ కొత్త రకమైన పాలిటిక్స్ అయితే ఆ రోజు ఆ, మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు నైనిషా రెడ్డి గారు అయితే ఒక కొత్త రాజకీయ ప్రచారాన్ని అయితే ఆమె తీసుకురావడం జరిగింది. సో ఆమె దగ్గర కూడా రాజకీయ లక్షణాలు ఉన్నట్లు ఆ రోజు అందరికీ అనిపించింది. బట్ ఆ తర్వాత ఆమె పొలిటికల్ గా పెద్దగా ఆమె ఇన్వాల్వ్మెంట్ లేకుండా సాగిపోయింది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కూతురు నైనిషా రెడ్డి గారు రాజకీయ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. బట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమో కేసీఆర్ కుటుంబంపై ఏ విధంగా అయితే కుటుంబ పాలన అని ముద్ర పడ్డదో అలాంటిది నాకు రావద్దు అని చెప్పేసి ఆయన తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అందుకే అధికార ప్రోగ్రాంలో కావచ్చు, అలాగే ప్రభుత్వ విషయంలో కావచ్చు, వాళ్ళ సోదరుల్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు వాళ్ళకు చెప్పడం జరిగింది. సో ఒకవేళ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయినా కానీ అధికారులు ఏమైనా సపోర్ట్ చేస్తే అధికారులపై యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు తన మీద పొలిటికల్ ఫ్యామిలీ ముద్ర పడకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో తన కూతుర్ని ఇంతకీ రాజకీయాల్లోకి తీసుకువస్తాడా లేదా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.